హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ లో రీడ్ మోడ్ ఆపరేషన్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్, అలానే సింటాక్స్ ఆఫ్ ఓపెనింగ్ ఏ ఫైల్, అలానే హౌ టు క్లోజ్ ఏ ఫైల్ అండ్ హౌ టు రైట్ ఇన్ టు ద ఫైల్ అనే ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం హౌ టు రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్ అనే ఆపరేషన్ గురించి నేర్చుకుందాం యూజింగ్ రీడ్ మోడ్. సింపుల్ గా మనం పాయింటర్ నేమ్ ని ఫైల్ అని అనుకుందాం. అలానే కిందన కూడా పాయింటర్ నేమ్ ని ఫైల్ కి చేంజ్ చేసాం. అండ్ ఫైల్ నేమ్ ని మనం example.txt అని అనుకుందాం. అలానే ఫైల్ మోడ్ ని మనం రీడ్ మోడ్ లో పెడుతున్నాం. మనకి ఫైల్ ఓపెన్ అయిందా లేదా అని తెలియాలి కాబట్టి మనం సింపుల్ గా నల్ చెక్ ని పెర్ఫామ్ చేస్తాం యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఇన్సైడ్ ద ఇఫ్ మనం మన పాయింటర్ నేమ్ ఏంటి, ఫైల్. సో ఫైల్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అని చెప్తున్నాం. ఒకవేళ ఫైల్ నల్ అయితే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. అండ్ ఇన్సైడ్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ఎర్రర్ ఓపెనింగ్ ఏ ఫైల్ అని ఎర్రర్ ని త్రో చేస్తున్నాం. ఒకవేళ మనకు సక్సెస్ఫుల్ గా ఫైల్ ఓపెన్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసి ఫైల్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ అని అవుట్పుట్ లో ప్రింట్ చేస్తున్నాం. అండ్ మనం మన ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఫైల్ ని మనం క్లోజ్ చేయాలి. సో ఎఫ్ క్లోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఫైల్ ని క్లోజ్ చేస్తాం. అండ్ మన పాయింటర్ నేమ్ ఏంటి, ఫైల్. అండ్ సెమీకోలన్ తో ఎండ్ చేసి ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఫైల్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అని అవుట్పుట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం రీడ్ మోడ్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేద్దాం. మనం డైరెక్ట్ గా రీడ్ మోడ్ అనే ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయలేం. అంటే మనకి example.txt అనే ఫైల్లో ఉండే డేటాని మనం డైరెక్ట్ గా అవుట్పుట్ లో ప్రింట్ చేయలేం. ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసుకోవాలి. సో మన క్యారెక్టర్ అరేని కూడా డిక్లేర్ చేసుకుందాం. సింపుల్ గా క్యారెక్టర్ అనే డేటా టైప్ ని యూజ్ చేసాం. అండ్ మన అరే నేమ్ ని రీడ్ అని అనుకుందాం. అండ్ సైజ్ ఆఫ్ ది అరేని మెన్షన్ చేయాలి కాబట్టి మనం 1000 అని పాస్ చేద్దాం. అంటే మనం సింపుల్ గా క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసుకున్నాం. అండ్ మనకి సక్సెస్ఫుల్ గా ఫైల్ ఓపెన్ అయితేనే మనం డేటాని రీడ్ చేయగలం. అంటే మనం ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేయాలి. ఇన్సైడ్ ద ఎల్స్ బ్లాక్ మనం fgets అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. మన fgets అనే ఫంక్షన్ ని మన ప్రీవియస్ వీడియోస్ లో నేర్చుకున్నాం. సో సింపుల్ గా మనం fgets అనే ఫంక్షన్ ని యూజ్ చేసాం. అండ్ ఇన్సైడ్ ద fgets మనకి టోటల్ గా 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి మన అరే నేమ్, రెండోది మన అరే సైజ్, మూడోది మన పాయింటర్ నేమ్. సో ఫస్ట్ మన అరే నేమ్ ఏంటి, రీడ్. అలానే అరే సైజ్ ఎంత, 1000. మనం డైరెక్ట్ గా 1000 అని పాస్ చేయొచ్చు. ఆర్ మనం సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన అరే నేమ్ కూడా పాస్ చేయొచ్చు. అండ్ కామా పెట్టుకొని మన పాయింటర్ నేమ్ ఏంటి, ఫైల్. సో సింపుల్ గా సెమీకోలన్ తో ఎండ్ చేస్తాం. అంటే example.txt లో ఉండే డేటా మనం fgets అనే ఫంక్షన్ యూజ్ చేసి రీడ్ అనే అరేలోకి లోడ్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలి. అవుట్పుట్ లో ప్రింట్ చేయాలంటే మనం సింపుల్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇన్సైడ్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం %s ని యూజ్ చేస్తాం. అండ్ కామా పెట్టుకొని మన అరే నేమ్ ఏంటి, రీడ్. సో సింపుల్ గా అరే నేమ్ ని పాస్ చేసాం. అండ్ ఎండింగ్ లో ఫైల్ క్లోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన ఫైల్ ని కూడా సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో హెలో కాలేజ్ క్వార్టర్స్ అని సక్సెస్ఫుల్ గా ఫైల్లో ఉండే డేటాని ప్రింట్ చేసాం. అండ్ మనం ఫైల్లో కూడా దాన్ని చూడొచ్చు. మనకి ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే ప్రింట్ అయింది. కింద మనకి సెకండ్ లైన్ కూడా ఉంది. అది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అనేది కూడా చూద్దాం. fgets అనే ఫంక్షన్ మనకి ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ప్రింట్ చేస్తుంది, మల్టిపుల్ లైన్స్ ని ప్రింట్ చేయలేదు. సో సింపుల్ గా మనం fgets కి ముందు వైల్ లూప్ ని యూజ్ చేద్దాం. అండ్ వైల్ లూప్ కండిషన్ లో మనం fgets అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. అంటే ఒకవేళ మనకి డేటా ఉంటే వైల్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మనకి ఆ డేటాని ప్రింట్ చేస్తుంది. సింపుల్ గా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని వైల్ లూప్ లో పెట్టేసాం. అంటే మనకి example.txt లో ఎంతవరకు అయితే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని ఈ వైల్ లూప్ లో రన్ చేస్తూ ఈ ఇటరేషన్ లో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనకి అవుట్పుట్ లో ప్రింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి అవుట్పుట్ లో హెలో కాలేజ్ క్వార్టర్స్ అని ప్రింట్ అయింది. దాంతో పాటు సెకండ్ లైన్ కూడా ప్రింట్ అయింది, విచ్ ఇస్ లెట్స్ లెర్న్ అబౌట్ ద రీడ్ మోడ్ ఇన్ ఫైల్ హ్యాండ్లింగ్. అంటే మనం సక్సెస్ఫుల్ గా example.txt అనే ఫైల్ ని యూజ్ చేసి దాంట్లో ఎన్నైతే లైన్స్ ఉంటాయో దాన్ని మనం fgets అనే ఫంక్షన్ యూజ్ చేసి లూప్ లో పెట్టి దీన్ని మనం అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్ గా ఫైల్ ని రీడ్ మోడ్ లో ఎలా ఓపెన్ చేయాలి, దాంతో పాటు ఫైల్లో ఉండే డేటాని మనం క్యారెక్టర్ అరేలోకి ఎలా లోడ్ చేయాలి అండ్ దాన్ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం.
అండ్ ఆల్సో సింగిల్ లైన్ మాత్రమే fgets అనే ఫంక్షన్ మనకి ప్రింట్ చేస్తుంది. అలానే మనం వైల్ లూప్ ని యూజ్ చేసి మల్టిపుల్ లైన్స్ ని కూడా అవుట్పుట్ లో ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఎపెండ్ ఆపరేషన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.